అట్లు యెహోషువ అమాలేకు రాజును గెలిచెను. అట్లు యెహోషువ తన కత్తివాడి చేత, మళ్ళా కత్తివాడి అంటున్నాడు. యెహోషువ కత్తివాడి అనేది నిజమైతే మరి మోషే చేతులు దించినప్పుడు కూడా అదే కత్తి ఉంది ఆయన చేతిలో, సేమ్ ఖడ్గం అదే ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడు దించినప్పుడు ఒకటే ఖడ్గం ఉంది యెహోషువ చేతిలో. మరి అట్లు యెహోషువ కత్తివాడి చేత అంటే అర్థం ఏంటి అంటే యెహోషువ ఖడ్గము ఆయన పట్టుకున్నటువంటి ఇనుప ముక్క కాదు, ఉక్కుతో చేసినటువంటి లోహపు కత్తి కాదు. యెహోషువ ఖడ్గం ఏంటంటే మోషే చేతులెత్తి చేసిన విజ్ఞాపన. అది మన అసలైన కత్తి, అసలైన ఖడ్గం. మనం ఎవరైనా ఆ కత్తితో గెలుస్తాం, మన చేతిలో పట్టుకుని ఆయుధాలతో గెలవం, ప్రార్థనా ఖడ్గముతో మనం గెలుస్తాం. దేవుని బిడ్డలారా,